ఇప్పుడు వేదం చదివిన వాళ్ళలో ఎంతమంది యేసు మతంలోకి పోయారండి? వేద పండితులు కానీ బ్రాహ్మణోత్తములు కానీ పూర్వకాలం నుంచి వేదాన్ని బ్రాహ్మణాలని అధ్యయనం చేసిన వాళ్ళల్లో ఎంత శాతం మంది యేసు మతంలోకి పోయారు? 1% మించారా? 1% ఉన్నారా అసలు? లక్షల కోట్లాది మందిలో 1% అంటే వాళ్ళు తేడాగాళ్ళని అర్థం. అంటే 99% మంది 99.99% మంది వేదం చదివితే యేసు మతంలోకి వెళ్ళలా, వాళ్ళకి ఈశ్వరుడే అర్థమయ్యాడు. ఈ 1% గాళ్ళు ఎవరో తేడాగాళ్ళు. అంటే ఈ తేడాగాళ్ళు అయినటువంటి వస్తాది వీరాసాలను పట్టుకొచ్చి ఇదిగో ఈడు వచ్చాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ ఇదే అర్థమైద్ది అంటాడేంటి? అలా అర్థమైతే మిగిలిన వాళ్ళందరూ కూడా పోవాలి కదా. అలాగే ఇప్పుడు క్రైస్తవ మతంలోకి పోయేటప్పుడు రోగం తగ్గిద్ది, నొప్పులు తగ్గుతాయి, అప్పులు పోతాయి, తిప్పలు పోతాయి అని చెప్పి మత మార్పిడి చేస్తారు. సహజంగా ఏదో ఒక బలహీనత ఉన్నవాడిని పట్టుకుంటారు కదా. మీరు ఎక్కడైనా చూసుకుని ఇప్పుడు మన గర్వాప్సి సిరీస్లో అంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. అందులో ఎవరైనా మేము బైబిల్ చదివి మత మార్పిడి అయ్యా ఎవరైనా చెప్పారేంటి? హాస్టల్ వచ్చి ఏదో